యోగా అనేది సాంప్రదాయంగా ప్రాచీన భారత వ్యవస్థలో మన జీవన ప్రక్రియలో ఒక అంతర్భాగమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు, ప్రజాప్రతినిధులు ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రభుత్వం తరపున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రజలందరికీ యోగా పట్ల ప్రేరణ కలిగే విధంగా హుస్నాబాద్లో 12 సూర్య నమస్కారాలతో విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు. మనం ప్రభుత్వం తరఫున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేస్తున్నాం. పురాతన నుంచి కూడా మహామునులు లేదా ఇతరత్ర మనకు ఉండబడిన సాంప్రదాయ పద్ధతుల్లో బాబా రామ్దేవ్ జీ అయితే తెలిసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. కాబట్టి యోగా అనేటువంటిది సాంప్రదాయంగా భారత ప్రాచీన వ్యవస్థలో ఒకటి మన జీవన పరిక్రమలో ఒక అంతర్భాగం. యోగా సందర్భంగా మన హుస్నాబాద్ అగ్రభాగాన ఉండాలని యోగాలో అత్యున్నతమైనటువంటి అంటే ఆ ఒక్క సూర్య నమస్కారం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా మరి యోగా చేసినట్టే అనేటువంటి దాని కొరకు ముందు 6 పెడితే దాని తర్వాత 12 సూర్య నమస్కారం అంటే 12కి సంబంధించినటువంటి ఒక చిత్రాలను అక్కడ విగ్రహాలను అక్కడ మనం హుస్నాబాద్ లో పెట్టుకుంటామో దాని ఉద్దేశం అందరూ కూడా యోగా పట్ల ఇన్స్పైర్ కావాలనేది. ఆ ఇన్స్పైర్ కావాలనే ఒకవైపు క్రీడలు, మరొక వైపు యోగా శరీరానికి సంబంధించి సూర్య నమస్కారం అత్యున్నతమైనది, లేకపోతే మరి వజ్రాసనం సంబంధించి కానీ ప్రాణాయామం చేసే సందర్భంలో కానీ